హైదరాబాద్ దేశం లేదా హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనం కావడానికి ముందు చెప్పుకోదగినటువంటి భారతదేశంలో ఉన్నటువంటి సంస్థానాలలో హైదరాబాద్ సంస్థానం చాలా ముఖ్యమైనది. ఈ యొక్క హైదరాబాద్ సంస్థానము తన యొక్క ఉనికిని అనగా తన యొక్క ప్రత్యేకతను, ప్రత్యేక దేశాన్ని, ప్రత్యేకమైనటువంటి సంస్థానాన్ని కోల్పోవడానికి జరుగుతున్నటువంటి పరిణామాలు ఎప్పటి నుంచి స్టార్ట్ అయి ఉన్నవి, అసలు ఏంటి అనే ఒక విషయాన్ని చూసినట్లయితే 4-5 సంస్థలలో గురించి వాటి యొక్క ఉనికి గురించి మాట్లాడడం తప్పనిసరి. ఫస్ట్ ఆర్య సమాజ్. ఈ ఆర్య సమాజ్ యొక్క హైదరాబాద్ శాఖ సుల్తాన్ బజార్లో 1892లో హైదరాబాద్ బ్రాంచ్ ఏర్పడింది. తర్వాత హిందూ మహాసభ 1915 మదన్ మోహన్ మాలవీయను ఏర్పాటు చేశాడు. ఈ యొక్క సంస్థ కూడా హైదరాబాదులో ఉస్మాన్ అలీ ఖాన్ చివరి నవాబు యొక్క పరిపాలనకు వ్యతిరేకంగా పనిచేయడం ప్రారంభించినవి. అనగా అక్కడ ముస్లిం రాజు మరియు ఈ యొక్క ఆర్య సమాజ్, హిందూ మహాసభ రెండు కూడా వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి కాలంలో ఈ యొక్క 1911 ఆగస్టు 29 నుండి ఈ యొక్క ఉస్మాన్ అలీ ఖాన్ 17 సెప్టెంబర్ 1948 వరకు ఈయన యొక్క పరిపాలన కొనసాగింది. ఇక్కడ ఖాసిం రిజ్వీ గురించి కూడా ఖచ్చితంగా చెప్పుకోవాలి. ఖాసిం రిజ్వీ ఆవిర్భవించినటువంటి మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ ఎంఐఎం పార్టీ యొక్క ఆవిర్భావం నవంబర్ 12, 1927కు జరిగింది. అట్లాగే ఈ యొక్క ఖాసిం రిజ్వీ ఎంఐఎం పార్టీకి అధినేతగా వచ్చినటువంటి కాలం కూడా డిసెంబర్ 1946 నుండి ఈ యొక్క హైదరాబాద్ సంస్థానము భారతదేశంలో విలీనమైనటువంటి 18 సెప్టెంబర్ 1948 వరకు ఈ మనిషి ఆ యొక్క ఎంఐఎం అధ్యక్షుడిగా కొనసాగాడు. తరువాత కాలములో ఏమైనాడు ఏంటి అనే విషయానికి వస్తే ఇక్కడ అదొక మరొక చరిత్ర అవుతుంది. ఆర్య సమాజ్ మరియు హిందూ మహాసభలు ఇవి సెక్యులరా, కమ్యూనలా అనబడేటువంటి విషయాన్ని ఫస్ట్గా తేల్చుకోవాలి. తర్వాత మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ నిర్మాణానికి మరియు మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ ఏర్పడడానికి కూడా ఈ యొక్క సంస్థలే కారణమని చరిత్రకారులు చరిత్రలో ఎన్నో పుస్తకాలు, ఎన్నో వ్యాసాలు కూడా ఇప్పటికీ లిఖించబడి ఉన్నవి, దాగి ఉన్నవి కూడా. కానీ ఇప్పటి వరకు కూడా ముస్లింలను బ్లేమ్ చేయాలన్నా, హైదరాబాద్ను బ్లేమ్ చేయాలన్నా, లేకుంటే ఎక్కడ ఏది చెప్పాలనుకున్నా కూడా ఈ యొక్క హైదరాబాద్ సంస్థానాన్ని అప్పుడున్నటువంటి నైజాం యొక్క కాలాన్ని ఖండిస్తూ ఉంటారు. కానీ అంతకు ముందు ఆర్య సమాజ్ యొక్క స్వరూపము మరియు హిందూ మహాసభ యొక్క స్వరూపము వాళ్ళు చేసినటువంటి పని వలననే ఈ యొక్క మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ సంస్థకు దారి తీసింది, ఏర్పాటు చేయడం జరిగిందని చరిత్ర చెబుతున్నది.